అందరికి ప్రైజ్లా. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యం మనం చదివి ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమందు దేవుడు మనతో మాట్లాడున్నట్లుగా, దేవుడు మనకు బోధకుడై బోధించినట్లుగా మనం ఎదురు చూస్తాం. ఎదురు చూచుట అని చూసినప్పుడు ఏది ఎదురు చూసే ఒక పక్షులలో ఎక్కువ కాలము ఎదురు చూసేది ఉందంటే అది పక్షిరాజు. ఏదంట? పక్షిరాజు. హల్లెలూయా. పక్షిరాజుకి దేవుడు ఒక ప్రత్యేకత పెట్టాడు. ఏంటంటే దానికి యవ్వనాన్ని కొత్తగా అయ్యేటట్లుగా పెట్టాడనమాట. అది ముసలిది అయిపోయినప్పుడు ఇంకా పైకి ఎగరలేనటువంటి సమయంలో ఆ ఈకలు, ఆ రెక్కలు, తర్వాత ఆ ముక్కు, అన్ని కాళ్ళ గోర్లు అన్నీ పోయి మరలా నూతనంగా దానికి వస్తుందన్నమాట. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్తగా దేవుడు చేస్తాడని 103వ కీర్తనలో కూడా వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి చాలా సమయము అదేం చేస్తుందంట, ఎదురు చూస్తూ ఉంటుంది. నాకు మరలా కొత్త ఈకలు వస్తాయి, నాకు మరలా కొత్త గోడలు వస్తాయి, నాకు ముక్కు అది పొడుచుకుని తినడానికి, వేటాడి పొడుచుకుని తినడానికి దానికి ముక్కు దానికి నూతనంగా వస్తుందన్నమాట. అందుకు ఆ నూతనమైన తనకు యవ్వన బలము రావడానికి కొరకు ఎంతో కాలాన్ని అది వేస్తుందంట. ఎత్తైన శిఖరం మీద, కొండ మీద అది వేచి ఉంటది. ఆమె చెప్పండి. అదే ప్రకారంగా ఈ ఉదయ కాలంలో మనం దేవుని వాక్యం కొరకు కూడా మనం ఎదురు చూసేవారుగా ఉండాల. దేవుడు నాతో మాట్లాడాల. ఒక మాట, నీ మాట, ఒక్క మాట చాలయ్యా బ్రతుకు మారడానికి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒక్క మాట ఏమంట మన బ్రతుకుని మార్చేస్తుంది. నా బ్రతుకు మార్చింది ఒకే ఒక మాట. అదేంటంటే నీతి మంతుల పిల్లలు విడవబడుట కానీ భిక్షమెత్తుట కానీ, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు వృద్ధుడనై ఉన్నాను, కానీ ఇప్పటి వరకు నేను చూడలేదు, ఇక చూడను అన్నట్టుగా దావీదు అక్కడ చెప్పినటువంటి మాట, దాని మాటని నమ్మినాను. నిజంగా యేసుక్రీస్తు ద్వారాగా నేను నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాను. నేను ఇక పాపిని కాను. హల్లెలూయా. నీతిమంతుల పిల్లలు ఏం చేయరంట? భిక్షము ఎత్తరు అని ఉంది కదా ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేశాడంటే నా యొక్క స్థితిని మార్చేశాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలో నీ జీవితానికి, నీ పిల్లల జీవితానికి, నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలంట? పరిశుద్ధ గ్రంథాన్ని చదవాల. ఆది కాండాన్ని చదివేసిన సార్ ఏం మళ్ళా చదువుదాం అని అనుకోకూడదు. మరలా చదవాల. ఎప్పటి వరకు చదవాలా చెప్పండి. మనకి అవసరమా? దేవుడికి అవసరమా? ఎవరికి అవసరం? దేవుడు పరిపూర్ణుడు. ఆయనకి ఏమి కూడా కొదవలేదు. కొదవంతా ఉంది అంటే అది మన దగ్గరే మనకే కొదవగా ఉంటున్నది. కొదవ ఉన్న వాళ్ళే ఏం చేయాలా? ఎక్కువగా ప్రయాసపడాలా. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలా. ఎలా చదవాలా? ఎందరికన్నా లేచి చదవాలా. చదివి ఏమైతే చదివినావో దాని గురించి ఆలోచించాలా. ఇది ఎవరి గురించి రాయబడింది, ఎందుకు రాయబడింది అని చదివి ధ్యానించినప్పుడు నీకు మెదుడు, కొవ్వు మెదుడు నీకు దొరికినట్టుగా
ఆయన మాటలు మనకి దొరకడం అనేది జరుగుతుంది. మన బ్రతుకులు మారిపోవడానికి ఆ వాక్యము మన ఇస్తుందంట, మనలో శక్తి ప్రభావంతో మన జీవితంలోనికి అది వచ్చేదిగా ఉంటున్నది. ఇక్కడ ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే గుడ్డి అనమాట. ఏం చెప్పండి? పుట్టుదల నుంచి గుడ్డివాడు. మధ్యలో ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో జరిగిపోయి కళ్ళు పోగొట్టుకున్నటువంటి వాడు కాదు, పుట్టు గుడ్డివాడు. ఈ పుట్టు గుడ్డివానికి ఏం జరిగిందంట, యేసు ప్రభు వారు ఆయనకు చూపునిచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? అక్కడ స్వస్థత కలిగింది. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము మనం చదువుకుందాము. యోహాను సువార్త 31వ వచనం చదువుదాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుమో, ఎవడైనను దేవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ దేవుడు పాపుల మనవి ఏం చేయడంట? ఆలకించడు. అయితే ఎవడైనను దైవ భక్తి గలవాడై ఉండి ఆయన చిత్తము జరిగించేవాడైతే వారి మనవి ఆలకిస్తాడు. మొదటి మాట ఏంటిది? పాపుల మనవి దేవుడు విన్నాడు. మనం చూసినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యంలో రాయబడుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ ఏం చేస్తున్నారంట? పాపము చేసిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు మన మనవి దేవునికి వినపడాలి అంటే మనం ఏం కావాలా? పాపపు స్థితి నుండి మనం ఏం కావాలంట? పరిశుద్ధ స్థితిలోనికి రావాలా. లేదా పాపి అయిన వ్యక్తి నీతిమంతులు కావాలా. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఇస్తాడంట వినేవాడుగా ఉంటున్నారు. ఆమె చెప్పండి. ఇక్కడ మన నీతిమంతులు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడ కూడా లేడు. ఆదాము మొదలుకొని మన వరకు కూడా అందరూ ఏం చేస్తారంట? పాపం చేసిన వాడిగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవరు ఎరిగినది మాట? ఎందుకు ఇక్కడ పాపులు అనే మాట వచ్చింది? పాపుల మనవి దేవుడు ఆలకించుడు అనే ఈ యొక్క మాట ఎందుకు ఇక్కడ ప్రస్తావించినారని చూసినట్టయితే, ఇక్కడ గుడ్డివాడు ఎవరంట? పుట్టుదల నుంచి గుడ్డివాడు అంటే తల్లి గర్భంలో నుంచి రావడంతోనే గుడ్డివాడుగా వచ్చాడు. ఈ గుడ్డివాడి కన్నులు యేసు ప్రభువుడంట బాగు చేసినాడు. ఇంతకాలము గుడ్డివాడుగానే ఉంటున్నాడు. గుడ్డివాడుగా ఉండి అందరికి, సమాజానికి, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు ఈ వ్యక్తి బాల్యము నుంచి గుడ్డివాడుగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట చూడండి, మనం పై భాగంలో చదువుదాము. 24వ వచనం చదువుదాము. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని, ఇంకా పైన చదువుదాం.
ఈ 9వ అధ్యాయంలో మొదటి నుంచి కూడా మనం చూసినట్టయితే కూడా ఇక్కడ యేసు ప్రభు శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అంటున్నారా? వీడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం ఏంటిది? వీడు ఎలా పాపం చేసినాడా? ఎప్పుడు పాపం చేసింటాడు? పుట్టక ముందే పాపం చేయడానికి వస్తుందా? అంటే వాళ్ళ యొక్క అభిప్రాయము, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే పూర్వ జన్మంలో, పోయిన జన్మంలో ఏమైనా పాపం చేశాడా, లేదా వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశాడా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి అని చెప్పి యేసు ప్రభుని అడుగుతా ఉంటున్నారు. యేసు ప్రభు వారు ఏమనంటే వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టి ఉంటున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే గుడ్డివాడు అంటే ఏమి చూడలేనటువంటి స్థితిలో ఉంటున్నాడు. వెలుగు అనేది తెలీదు, చీకటి అనేది తెలీదు, రెండు సమానంగానే ఉంటున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి జీవితము అంధకారంగా ఉంటా ఉంటున్నది. ఈ వ్యక్తి ఏమంట వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు. అంటే పాపము చేస్తే ఏం జరుగుతుంది? పాపం చేస్తే ఏమొస్తుంది? గుడ్డివాడుగాను, కుట్టివాడుగాను, ఇంకా వేరే వేరే విధంగా ఉంటారు అని శాస్త్రంలో ఉంటా ఉంటున్నది. అదే ప్రకారంగా వీళ్ళ పాపం చేసినాడేమో అని వాళ్ళు ఆలోచిస్తుండగా యేసు ప్రభు అని అంటాడు దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుట కొరకే. ఆమె చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రియమైన దేవుని ద్వారా ఈ వ్యక్తికి యేసు ప్రభు వారు చూడండి, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోహీము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. సిలోహేమను మాటకు పంపబడిన వాడని అర్థం. 7వ వచనం, వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనువాడు కాడా అని వీడే అని కొందరును, వీడు కాడని వీని పోని ఉన్న ఇంకొకడని మరో కొందరును అనేది, వాడైతే నేనే అనేను. హల్లెలూయా. వారు నీ కన్నులు ఎలాగో తెరవబడినని వాడిని అడగగా వాడు యేసు అను ఒక మనుషులు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోహేమను కోనేటికి వెళ్ళి కడుగు కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తిని. హల్లెలూయా. గణితం హల్లెలూయా. అయితే ఇక్కడ మీకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే యేసు ప్రభువు మనలాగా పుట్టినాడు. యేసు ప్రభు ఎలాగా పుట్టినాడు? మనలాగా తల్లి గర్భంలో నుంచి పుట్టినాడు. మనమంతా పాపులు కాబట్టి యేసు ప్రభు కూడా పాపి. ఎట్లున్నారా? యేసు ప్రభు పాపి కాబట్టి ఆయన చెప్పడం ఏంటిది? నువ్వు వెళ్ళి ఆ కోనేటి కడుక్కోవడం ఏంటిది? నీకు కన్ను రావడం ఏంటిదిరా? మమ్మల్ని వెర్రోలు చేస్తున్నావా అని చెప్పి ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి కాదు, 2 సార్లుగా 3 సార్లుగా ప్రశ్నించి అడుగుతా ఉంటున్నారు. చివరికి ఏం చేశాడంట? కన్నవారి దగ్గరికి పోయినారు. కన్నవారి దగ్గరికి పోతే వాళ్ళు ఒకటే మాట అన్నారు. ఏమన్నా తెలిసిన? అయ్యా వాడు వీడు వచ్చినవాడు, ఏమన్నా వీడు వచ్చినవాడు, వయసు వచ్చినవాడు, వాడినే వెళ్ళి అడగండి. మీరు నన్ను అడుగుతారు. ఒకవేళ యేసు ప్రభువే ఆయనకు బాగు చేశాడని తల్లిదండ్రులు చెప్తే వీళ్ళు ఏం చేయాలనుకున్నారంట? ఊళ్ళో నుంచి వాళ్ళు వెలివేయాలా అనుకుంటున్నారు. అంటున్నారా? యేసు ప్రభువుని నమ్ముకున్నా, యేసు ప్రభుని వెంబడిస్తామన్నా, యేసు క్రీస్తుని
అనుచరులు అంటే వాళ్ళని ఊరి నుంచి వెలివేయాలని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు. దానిని ఎరిగిన తల్లిదండ్రులు అంటున్నారు, అయ్యా వాడు చిన్నవాడు కాదు, వాడు వయసులో ఉన్నవాడు, అన్ని ఎరిగినటువంటి వాడు, వాడిని పోయి అడగండి అంటే ఆయన అంటున్నాడు ఏమనంటే, చూడండి ఇక్కడ 24లో చూస్తాను, ఇక్కడ 24వ వచనంలో వాళ్ళు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు, కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి దేవుని మహింపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదాం. చూసా ఏమని అంట, యేసు ప్రభు ఎవరంట, పాపి అంట. ఎవరి దృష్టిలో? వాళ్ళ దృష్టిలో. ఆమె చెప్పండి. మనుషుల దృష్టిలో మనం పాపులమని ఎంచబడినా పాపియనో లేకపోతే నీతిమంతుడనో తీర్చడానికి గల అధికారం ఎవరికి ఉందండి? దేవుడికి ఒక్కరికే ఉంది. అవునా? హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి నలుగురు మంచం మీద మోసుకు వచ్చి పక్షవాతం గల వ్యక్తిని తీసుకొచ్చి ఆయన దగ్గర దింపినప్పుడు యేసు ప్రభు అంటే, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళు అని చెప్పగానే ఏం జరిగిందంట? ఇదే మత్తయి సువార్త 9వ అధ్యాయం ఉంటుంది. ఏమంటాడు యేసు ప్రభు? నీ పాపములు క్షమించబడినాయి, నీ పరుపెత్తుకొని వెళ్ళు అంటే ఆయన చేసినాడంట. చెప్పండి, ఎత్తుకొని వెళ్ళిపోయినా అంటే పాపం ఏం చేస్తుంది? మనిషిని పక్షవాతం గలవాణి గాను గుడ్డివాణి గాను చేస్తుంది. ఆ వ్యక్తి పాపం చేసి ఉన్నాడు, వింటున్నారా? కాలు చేతులు పని చేయకుండా మంచం పట్టి ఉన్నాడు. ఆ వ్యక్తికి యేసు ప్రభు అన్నారు, నీ పాపములు చెల్లించబడినాయి పో అంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమని ఆశ్చర్యపోయేమంటారంటే, దేవుడు ఒక్కడే కదా పాపాలు చెల్లించడానికి అధికారం గలవాడు, నువ్వేమి ఆయన పాపం చెల్లించబడినాయి అంటున్నావు అని యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నా. ఆమె చెప్పండి, చదువుదాం ఆ మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి. ఇంకా విచిత్రమైన మనుషులు సమాజంలో లోకంలో మనకి ఎదురవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎదిరించే కృపను మాకు ప్రభువా, వాళ్ళు అడిగిన ప్రశ్నకు సరైన ఆన్సర్ చెప్పగలిగే కృప నాకు ఈ ప్రభు అని దేవుని ఏం చేయాలంటే మనము వేడుకోవాలా. అయినను చూడండి, అయినను పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన చూడండి పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచము ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచిరి. గట్టిగా చెప్పడం దేవపడదా ఆమె హల్లెలూయా. మనుషునికి అంటే మనుష్య కుమారునికి ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఈ భూలోకంలో ఉండగా తండ్రి అయిన దేవుడు అతనికి ఏమి ఇచ్చాడట? అధికారం ఇచ్చాడు. ఆమె చెప్పండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఒంటరికి కుమారుడు కాదా ఈయన? ఆ సహోదరులు మనతో కూడా ఉన్నారు కదా, ఈయన ఎవరికి? యోసేపు మరియమ్మ పుట్టాడు కదా అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు పుట్టింది ఎలాగంటే చెప్పండి, పరిశుద్ధాత్మ ద్వారాగా. ఆమె చెప్పండి హల్లెలూయా. కన్య మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారాగా జన్మించాడు. కాబట్టి ఈ శిశువు పరిశుద్ధుడై ఉంటాడు అని ఆయన పుట్టక ముందే గాబ్రియల్ దేవదూత ద్వారాగా దేవుని యొక్క సందేశాన్ని అక్కడ
ప్రకటించబడి ఉంటున్నది. ఆమె చెప్పండి. అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, నిర్దోషి అనే సంగతి తెలియకుండా వీళ్ళు నోటికి వచ్చినట్టుగా మాట్లాడి యేసు ప్రభు ఎవరంట, దేవుని మహిమపరచుము, ఈ మనుషులు పాపి అని మేము ఎరుగుతామని వానితో చెప్పగా, ఆ గుడ్డి వాడు ఏమంటున్నాడు చూడండి కదా 25వ వచనంలో, యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో వాడు వాడు అంటున్నాడు, ఎవరు గుడ్డి వాడు అంటున్నాడు, ఆయన పాపియో కాడో, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డి వాడనై ఉండి ఇప్పుడు చూస్తున్నాను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పండి. వాళ్ళంతా కలిసి వచ్చేయమంటారు గుడ్డి వాడుకు, నీవు దేవుని మహిమ పరచాలరా బాబు అంటే నువ్వు అబద్ధం చెప్పొద్దు. దేవుని మీద ఒట్టే, నీ తల్లి మీద ఒట్టు, నీ తండ్రి మీద ఒట్టు, నువ్వు నిజం చెప్పాలా, చెప్పి దేవుని నామం మహిమపరచు. ఈ వ్యక్తిని మేమంతా ఏమనుకున్నాము, పాపి అనుకుంటున్నాం. అయితే నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయన పాపియో కాదో నాకే తెలుసురా బాబు. ఒక వ్యక్తి పాపియో కాదో అనడానికి, పాపి అని తీర్పు తీర్చడానికి లేదా నీతిమంతుడు అని తీర్పు తీర్చడానికి ఎవరికి అధికారం ఉంది? దేవునికి అధికారం ఉంది కదా. మరి యేసు ప్రభు మత్తయి సువార్తలో ఒక వ్యక్తికి అతని పాపాన్ని క్షమించేసరికి ఏం జరిగిందంట, పక్షపాతంతో మంచం పట్టుకున్న వ్యక్తి తన మంచమును ఎత్తుకుని లేచి వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభు ఏమైనాడంటే చెప్పండి, దేవుడు. ఆమె చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఆయన సృష్టికర్త. ఎవరు చెప్పండి? యేసు ప్రభు సృష్టికర్త. దేవుడుగా ఈ లోకానికి రాగలుగుతాడా? వస్తే ఈ లోకం ఉంటుందా చెప్పండి? దేవుడుగా వస్తే మనం ఎవరైనా బ్రతికి బయటపడగలుగుతామా? కాబట్టి దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు నర అవతారం ఎత్తి శరీరము దాల్చి, యోహాను సువార్త 1:14 రాయబడినది ఏమనంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆమె చెప్పండి. రాజు సామాన్యమైన వ్యక్తిగా వచ్చినంత మాత్రాన ఆయన రాజు కాకుండా ఉంటాడా? రాజ అధికారం లేకుండా ఉంటుందా? ఏమైంది? అవునా? నిన్ను పట్టుకున్నా. అయ్యో రాత్రి పెట్టినాను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు చెప్పండి? సృష్టికర్త. ఆమె చెప్పండి. ఆయన నోటి ఉమ్ములో ఏమున్నదంట? స్వస్థత ఉన్నది. ఆయన నేల మీద ఉమ్మి ఏం చేస్తాడంట? దాన్ని బురద చేసి, ఆ బురద తీసి ఏం చేస్తాడంట? పుట్టు గుడ్డివాడైన ఆ వ్యక్తి కనులకు పూసి, నీవు సిలోయిము అని కోనేటిలో వెళ్ళి కడుక్కుంటే ఆ పుట్టి గుడ్డివానికి ఏమొచ్చేసింది? చూపు వచ్చింది. అంటే చూడడానికి మనకు ఉన్నట్లుగా కన్నులు ఆయనకు లేవు. ఆయన మట్టి నుంచి ఆయనకు కన్నులను దయచేశాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. సృష్టించినాడా లేదా? బురదని ఈ గుడ్డు ఏమైపోయిందంట? గుడ్డిగా ఉంటున్నాయి, గుడ్డులు లేవు. ఈ గుడ్డులు లేనటువంటి ఈ కన్నులోనికి బురద చేసి పెట్టి ఏం చేశాడంట? కన్నులను సృష్టించినాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే యేసు ప్రభు సృష్టికర్త. ఆమె చెప్పండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడు వెలుగు కలుగును గాక అంటే ఏమైందంట? అక్కడ
వెలుగు వచ్చింది. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసి చేశాడంట, వెలుగును చీకటిని వేరుపరిచినాడు కాబట్టి ఒక దినమైంది. ఆమె చెప్పండి, ఆమె హల్లెలూయా. అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఎలా సృజించినాడు చెప్పండి? ఎలా సృజించినాడు? నోటి మాటతో. అందుకే దేవుడు నా నోటి కొడుకును ఆయన ఇస్తున్నట్ట అధికారం ఇచ్చాడు. మన నాలుకకు జీవ మరణాల ఏమన్నంట మన నాలుక వశంలో ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకుని, దేవుని వాగ్దానాలను ఆధారం చేసుకుని పడకాల. మనం అదే మాట్లాడాల, పరిస్థితిని చూసి మాట్లాడకూడదు. నీ ఇంట్లో ఏమి లేదు కదా, దాన్ని చూసి మాట్లాడకూడదు. అయ్యో రేషన్ లేదే, అయ్యో నా మొగుడికి ఇంకేం రాలేదు, జీతం రాలేదే, ఈ నెల, ఈ వారము, ఈ 15 రోజులు పూటలు గడిచేది ఎట్లా అని ఆలోచించకూడదు. ఏం చెప్పాలా? నీ కొట్టులో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది అని ఆ వాగ్దానాన్ని పలకాల. ఆమె చెప్పండి. ఆ వాగ్దానం నమ్మాల. సమృద్ధిని చూడాలా మనం, లేమిని చూడొద్దు. లేమిని చూసినప్పుడు లేమిని అనుభవిస్తాం. సమృద్ధిని చూడాలా. నీ కొట్టులో ధాన్యము సమృద్ధిగా ఉంటుందని వాక్యంలో ఉందా లేదమ్మా? ఉందా? మరి ఉంటే సమృద్ధి ఎలాగుంటుంది? మీ ఇంట్లో సంవత్సరం పొడవునా సరిపడినటువంటి ధాన్యం ఉన్నప్పుడు ఇల్లు ఎలాగుంటుంది? ఒక మూలకి ఎక్కడో ఒక చోట ఒక 10 లేదా 10 ఒక 8 ఏనా బియ్యం సంచులాలు పడి ఉంటాయి. దాన్ని ఏమంటారు? సమృద్ధి కదా. నెలల కొద్దిగా మా చుట్టాలు బంధువులు అందరూ వచ్చి కూర్చొని తిన్నా కూడా సరిపడేన్ని ఏమున్నాయి, బియ్యం ఉన్నాయిలే, భయం లేదన్నట్టు ఉంటుంది. ఇంటి నిండా కూరగాయలు, పండ్లు, ఫలహారాలు అవన్నీ ఉన్నటువంటి సమృద్ధిని చూడాలా, లేమిని చూడకూడదు. ఆమె చెప్పండి. ఒకటి నీకు చూసి దాన్ని పొందే అధికారాన్ని నీలో పెట్టారు దేవుడు. దేవుడు ఆది అని ఏం చేస్తాడంట? భూమి నిరాకారంగా ఉన్నది. ఎలాగున్నట్టమ్మా చెప్పండి? మీరు మాట్లాడాలా, మాట్లాడితే అది మీకు మైండ్లో ఉండిపోతుంది. మీరు ఊరికే ఉంటే ఏం తెలియనట్టుగానే వెళ్ళిపోతారు. దేవుడు ఆది యందు భూమి ఆకాశము సృజించినప్పుడు భూమి ఎలాగుండిందంట? నిరాకారముగా ఉండింది, శూన్యముగా ఉండింది. అయితే దేవుడు వేశాడు రాజర్ లోపల. ఎవరు రాజర్ ఫోన్ ఇచ్చేసినారు, లోపల వచ్చేసినారు. ఇది ఫోన్లో ఆడుకునేదానికి ఇది రోజు కాదు. ఇది ఫోన్లో చాటింగ్ పంపించుకునేది, మాట్లాడుకునేది. ఎవడో గొట్టంగాడు ఉంటాడు, బయట ఉండేవాడు కాదు. మనకు అనవసరం. మనము దేవుని పరిశుద్ధ ఆలయంలోకి వచ్చాం, జీవము గల దేవుని దగ్గరికి వచ్చినాం. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎలాగ రావాలంట? ఎలాగ రావాలా? విశ్వాసంతో రావాలా, అవిశ్వాసిగా రాకూడదు. నీకు ఇష్టం లేకపోతే ఏం చేయి చెప్పు? కడుపు లేదో తిప్పుతుందని చెప్పి అబద్ధం చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్తుంటావు. దాంట్లో ఏదో ఒకటి అనుకుని వెళ్ళిపోవాలా, జంప్ అయిపోవాలా. నీవు ఇంకా 10 మందిని చెడగొట్టడానికి ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చూసినప్పుడు అక్కడ ఏముందంట? భూమి ఆకారం లేకుండా ఉండిందంట. ఆకారం లేనటువంటి స్థితిని మనం ఊహించుకుందాం. ఆకారం లేనటువంటి పరిస్థితిని మనం ఊహిస్తాం. ఎలాగుంటుంది చెప్పండి? ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతము ఎలాగున్నది? ఎక్కడ చూసినా రోడ్లు ఉన్నాయి, సందులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఇంకా ఇండ్లు ఉన్నాయి కదా. అంత చూడడానికి చూడముచ్చటగా ఉంటున్నది. ఇంకా కొన్ని ప్రాంతాలు ఎలాగుంటాయి? గార్డెన్తో, పార్కులతో అందమైన పరిస్థితిని చూసినప్పుడు అబ్బా అలాంటి చోటికి వెళ్దామా అనిపిస్తుంది మనసు కదా. అంటే అది ఆకారం కలిగినటువంటి ఒక పరిస్థితులు. నిరాకారం అంటే ఏం తెలుసిన? చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది ఆ పరిస్థితిని. అంటే చూసి హల్లెలూయా నీ మనస్సుకు నచ్చినట్లుగా చూసి దానిని నువ్వు పొందుకునే అధికారాన్ని కూడా దేవుడు నీలో పెట్టాడు. ఆమె చెప్పండి. రెండోది ఏంటంట? నువ్వు పలకడానికి,
దేవుడు ఎలాగైతే పలికినాడో అలాగ పలకడానికి నీలో ఏం పెట్టాడంటే ఆయన ఆ యొక్క కృపను పెట్టాడు. నీ నాలుకలో ఏమన్నదంటే జీవ మరణం ఉంటుంది. మనం మరణం పలుకుతున్నాం కాబట్టి మరణకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుడ్డి వ్యక్తి అంటున్నాడు, నేను నిజంగా మీరు చెప్పినట్టుగా గుడ్డివాడినే నేను. చెప్పండి, ఇక్కడ ఏమంటున్నాడు? అందుకు వాడు ఇందాక మీతో కాదు 25 వచ్చిన యోహాను సువార్త 9వ అధ్యాయము 25 వచ్చిన ఏమంటాడంటే, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుడ్డివాడంట చూడక చూసినప్పుడు ఏం జరిగింది తెలిసిన, అక్కడ మనుషులందరూ చెట్లులా కనపడినారు. ఎలా కనపడినారు? చెట్లులా కనపడినారు. మరలా కడుకోమని చెప్పినప్పుడు మరొకసారి చూసినప్పుడు మనుషుల్లాగా కనపడ్డారు. హల్లెలూయా. అంటే గుడ్డివాడై ఉంటిని, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. మీరు చెప్తున్నట్టుగా యేసు ప్రభు, యేసు అనే వ్యక్తి పాపియో పాపి కాడో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పినాడు, నేను వెళ్ళినాను, కోనేటిలో కడుక్కున్నాను, బాగా అయిపోయినాను, నా కన్నులు కనబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. వారికి అది ఆ ఆన్సర్, ఆ ఉత్తరం సరిపోక మరలా వచ్చి అడుగుతున్నారు. 26 వచ్చిన చూడండి. అందుకు వారు ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగో తెరిచానని మరలా వాడిని అడగగా, వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనేను. హల్లెలూయా. ఎంత విచిత్రం చూసిన ప్రియమైన దేవుడారా. ఒరే బాబు, నీవు మొన్నటి వరకు గుడ్డివాడిగా ఉంటివి, ఈరోజు నువ్వు చూపు పొందుకున్నావు, మాలాగా నీకు చూపు ఇచ్చిన ఆ దేవునికి ఏం చెప్తాం? స్తుతి చెల్లిస్తాం, మహిమ చెల్లిస్తాం అనేది పోయి నువ్వు గుడ్డివాడుగా ఉంటివి, నువ్వు ఎట్లా కన్నులు తెరవబడితివిరా? ఈరోజు యేసు ప్రభు నమ్ముకొని ప్రభు సన్నిధానానికి వెళ్తున్నట్టే, మొన్నటి వరకు స్మోకింగ్ తాగుతుంది, మొన్నటి వరకు మాతో కూడా బీర్లు తాగుతుంది, బార్లకు వస్తుంది, ఈరోజు అప్పుడే భక్తి పడైపోతే ఏమరా అన్ని అంటారు అన్నమాట. మనం ఏం చెప్పాలా? హల్లెలూయా. అవును బాబు, నేను ఒకప్పుడు అలా ఉండిని, యేసు ప్రభు నన్ను మార్చేస్తాడు, నా స్థితి మారిపోయింది, నేను ఇక దానికి గుడ్ బై చెప్పేస్తాను నేను చెప్పాలా? అవును కదరా అని వాడేదో మనకి మర్చిపోయిన మతి మరుపు కలిగినటువంటి వ్యక్తికి జ్ఞాపకం చేసినట్టు, అవునరా చాలా మత్తుగా గమ్మత్తుగా ఉండిందిరా, పోదాం పదరా అని మళ్ళా వాడంట పోకూడదు. ఆమె చెప్పండి, నేను గుడ్డి వాడనై ఉంటిని కానీ ఇప్పుడు చూచుచున్నాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనము లేని స్థితిని చూడొద్దు. మన దేవుడు లేనివాడేమి కాడు. ఆమె చెప్పండి. మన దేవుడు లేనివాడు కాడు, ఆయన సమస్తము కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన ఒకవేళ ఇది లేదు అంటే నీ కొరకు దాన్ని సృష్టించి ఇవ్వగలుగుతాడు. భూలోకంలో ఆ గుడ్డి వ్యక్తికి ఏ వైద్యుడు గాని కన్నులు రప్పించే ఏం లేదు, సామర్థ్యము అధికారం ఎవరికి లేదు. కానీ యేసు ప్రభు ఆ నోటి ఉమ్మితో బురద చేసి ఆ వ్యక్తికి ఏంటంట కన్నులను ప్రసాదించినాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని ఆయన ఇట్టే సాధ్యపరచగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమె చెప్పండి. ఒకటి సమస్య ఏంటంటే దేవుడు మనకు కనబడాడు. కనబడితే ఎంత భక్తి చూపించాలో అంత భక్తి మనం చూపిస్తాం, ఎంత భయము మనకు ఉండాలో అంత భయాన్ని మనం వ్యక్తపరుస్తాం. దేవుడు కనిపించాడు కదా అని మనం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మనం నమ్మాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసించాలా, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమె చెప్పండి. దేవుడు నా స్థితిగతులు చూస్తున్నాడు, నేను ఏమి ఎదుర్కొంటున్నానో
దానిని ఎరిగిన వాడు నా దేవుడు అని చెప్పి ఆ దిశగా దేవుడిని మనం సేవించాలా, ఆ దిశగా దేవుని దగ్గరికి రావాలా. అలాంటప్పుడు మన జీవితంలో దేవుని ఆత్మ కార్యాలు అనేది జరుగుతాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవునికి అసాధ్యమా? మనకులాగా వారాల కొద్దిగా నెలల కొద్దిగా సమయం కావాలా? దేవునికి అవసరం లేదు. దేవునికి ఆయనకి క్షణం మాత్రం. ఆమె చెప్పండి. ఒక స్త్రీ చేసినంట తన కుమారుని చావుని చూడలేక అక్కడ పడేసి అంత దూరం వెళ్ళి ఏడుస్తుందంట. అయ్యా మమ్మల్ని ఎందుకయ్యా ఈ లోకంలోనికి పంపించినావు, లేదా మమ్మల్ని జన్మింపజేసినావు? మేము పుట్టినప్పుడే మేము పోయిండేది కదా. ఈ పరిస్థితి ఏ తల్లికి రాకూడదు, నాకు వచ్చినటువంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు అని చెప్పి దేవుని వైపు చూసి మొర పెడతా ఉంది. ఆ తల్లి దేవుడికి మొర పెడుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, హాగరు నువ్వు భయపడవద్దు, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పి నీ కుమారుల నుంచి రాజుల్ని, నీ గర్భంలో నుంచి రాజులు నేను రప్పిస్తానని చెప్పి దేవుడు బ్లెస్ చేసినట్టుగా చూస్తుంటున్నాం. అక్కడ ఏం జరిగింది తెలిసిన, ఆమెకి అప్పటి వరకు కనపడలేదు, కానీ దేవుడు మాట్లాడిన వెంటనే అక్కడ ఏం కలిగిందంట? ఊట కలిగింది. హల్లెలూయా. ఏం కలిగింది అక్కడ? ఊట, నీటి ఊట, జలలు కలిగినటువంటి నీటి ఊట వచ్చినప్పుడు ఆమె లేచి తాను తాగి తన కుమారునికి తాగించి తిత్తి నిండా నీళ్లు నింపుకొని వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది జరిగింది ఎప్పుడో, కానీ ఆ జలలు కలిగినటువంటి ఊట అది ఇప్పటి వరకు కూడా ప్రవహిస్తూనే ఉంటున్నది. ఆమె చెప్పండి. అది ఉండింది అక్కడ? లేదు. కానీ దేవుడు వారి కొరకేసాడ సృష్టించినాడు, జలలు కలిగినటువంటి ఊటలను అక్కడికి రప్పించినాడు. వాళ్ళకి రప్పించగలిగిన దేవుడు నీకు నాకు కూడా రప్పిస్తాడని మనం విశ్వసించాలా, నమ్మాలా. గుడ్డి వానికి కన్నులు ఇవ్వగలిగిన దేవుడు. మనకి అన్నీ ఉన్నాయి, కానీ ఏదో కొన్ని కొరతలు కలిగి ఉన్నాం, బలహీనం కలిగి ఉన్నాం. ఆ బలహీనతను కూడా తీసివేయగల సమర్థుడు అని మనం ఏం చేయాలంట? నమ్మి విశ్వసించాలా. మనకి ఎదురవుతున్నటువంటి పరిస్థితులతో మాట్లాడాలా. మనకు విరుద్ధంగా మన జీవితంలో పోరాటం, అది నీ జీవితంలో పోరాటం. నీలో విశ్వాసము ఏం చేసుకోవాలా? తెచ్చుకోవాలా. 12 సంవత్సరములు ఏమంట రక్త స్రవముతో బలహీనురాలైనటువంటి ఆ స్త్రీ ఎలా వెళ్ళింది? చెప్పండి. బలహీనురాలు ఆ బలవంతులైనటువంటి ఆ జన సమూహంలో చూసుకుంటూ యేసు ప్రభు ఉన్న చోటికి ఎలా వెళ్ళగలిగింది? చెప్పండి, ఎలా వెళ్ళగలిగింది? ఆల్రెడీ బలము లేదు, బ్లడ్ బ్లీడింగ్ అయి నీరసమైపోయింది. మరి ఆ స్త్రీ యేసు ప్రభువుకి ఎలా వెళ్ళిందంటే తెలిసిన? విశ్వాసంతో వెళ్ళింది. ఆమె చెప్పండి హల్లెలూయా. విశ్వాసము బలహీనులను బలాఢ్యులను చేస్తుంది. విశ్వాసం. ఆమె చెప్పండి హల్లెలూయా. అందుకే మన పితరులు ఎందరో అంట పాటల్లో రాయబడింది, ఎబ్రీ పత్రికలు రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు రాజ్యాన్ని జయించినారంట. ఎలా జయించినారు? విశ్వాసం. ఆమె చెప్పండి. 6 మూడుల జానుడు ఎత్తు కలిగినటువంటి, బాల్యం నుండి విద్యాభ్యాసం కలిగినటువంటి గొల్యాతును, ఆమె చెప్పండి, గొర్రెలు మేపుకుంటున్న ఒక సాధారణమైన వ్యక్తి, ఆ బాల్యం నుండి విద్యాభ్యాసం కలిగిన ఈ వ్యక్తిని ఓడించడం సాధ్యమా? సాధ్యము కాదు. కానీ దావీదులో ఏమన్నంట? విశ్వాసం ఉన్నది. ఏమని తెలుసునా? ఈ సున్నతి లేని కుక్క ఏనంటే, సున్నతి లేనివాడు, రక్షణ లేనివాడు మన పక్షంగా ఎవరున్నారు? ఈ భూమి ఆకాశమును సృష్టించిన హల్లెలూయా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు నా పక్షంగా ఉన్నాడు. నేను ఆయనను కలిగి ఉన్నాను, ఆయన నామములో నేను నీ మీదకి యుద్ధానికి వస్తానని వెళ్తాడనమాట. ఆమె చెప్పండి. రాయితో కాదు, విజయం సంపాదించింది.
ఏంటంటే ఆయన పేరట వెళ్ళినాడు, ఆయన నామంలో వెళ్ళినాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు. ఆయన మీదకి యుద్ధానికి పోక ముందుగా ఈ మాటలు పలికినట్టుగా చూస్తుంటాం. ఏమని? సున్నతి నీకు లేదు అంటే రక్షణ లేదు నీకు, మాకు రక్షణ ఉంది. ఆమె హల్లెలూయా. బుల్లెట్ ప్రూఫ్ నాకు ఉంది బాబు. నువ్వు ఏది AK-45 ఏమంటారు, AK-47 గన్ మిషన్ తీసుకొచ్చి కాల్చిన నా గుండెల్లోకి ఒక చూట కొడుకు నేను కాదు, పోదు. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ కలిగినటువంటి వ్యక్తి నేను. నీవు సాధారణమైన వ్యక్తి, ఒక రాయితో కొట్టినా దెబ్బ తగ్గుతుంది అన్నట్టుగా సున్నతి లేని కుక్క అంటున్నాడు. ఆ వ్యక్తి అంటాడు అనమాట. ఏమంటాడు? ఏమి నేనేం కుక్కనే, కర్రతో వచ్చినావు నా మీదకి యుద్ధానికి అంటాడు. ఆల్రెడీ ఆయన ప్రకటించేశాడు సున్నతి లేని కుక్క అని. ఆమె చెప్పండి హల్లెలూయా, వెలుగు హల్లెలూయా. మన పలకాల ప్రేమ దేవుళ్ళారా, మన పరిస్థితులు చూసి చెప్పాలా. ఇది నేను చూసినటువంటి స్థితిని మార్చగల దేవుడు నాకు ఉన్నాడు. లేమి ఏం చెప్పండి, నా పైన అధికారం చేయడానికి నీకు ఏం లేదు, అధికారం లేదు. నేను ఏం కలిగి ఉన్నాను? సమృద్ధిని కలిగి ఉన్నాను. వాగ్దానాన్ని పట్టుకొని మనం పలకాల, మాటలు పలకాలి. పలికినప్పుడు ఏమవుతుందంట? అది సాధ్యమవుతుంది. నీ కంటికి మొదటిగా సాతాను వేస్తాడంట, నీ కంటికి చూపిస్తాడు వాడు. ఆ సన్నివేశాన్ని నీ మనసుకు వచ్చేటట్టుగా చేసి నిన్ను అవిశ్వాసునిగా, బలహీనుడుగా చేస్తుంది అది. అయితే మనం ఏం చూడకూడదు, దాన్ని చూడొద్దు, దేవుడు చేసే కార్యాన్ని చూడాలి. ఆమె చెప్పండి. క్రీస్తునందు ఏమని చూడండి, ఒక వాక్య శోధము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ మైక్ పట్టుకుని వాక్యం చేయడం కష్టము. 3వ వచనం చదువు. ఎఫెసీ పత్రిక 1. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. గట్టిగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. మనకు అనుగ్రహించెను. మీరు చెప్పండి, మనకు అనండి. చెప్పండి, మా నోట్లో ఏందో చాగండి నాకు సంప్రదిస్తున్నట్టు చెప్పండి. మనకు అని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ ఒక్కదానికి అనుకుంటున్నావు, మనకు అనుకుంటున్నావు కదా. అయితే ఇప్పుడు నీలో ఎంతమంది ఉన్నారు అంటే, నీ గర్భఫలం ఉన్నది, నిన్ను కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నీ రక్త సంబంధులు ఉన్నారు, నీ బంధుమిత్రులు ఉన్నారు. కానీ ఒకదానిగా అంటున్నావు ఏమని? మనకు. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే నీకు కూడా వస్తుంది, మీ వాళ్ళకు కూడా వస్తుంది. ఏమంట ఇది? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ప్రతి ఆశీర్వాదం ఎవరిది? అమ్మా వింటున్నారా? ఈ మాట మిస్ అవుతున్నారు మీరు, మీకు అర్థం అవ్వట్లేదు. ప్రతి ఆశీర్వాదం అంటే ఏంటిది? ప్రతి ఆశీర్వాదం. పొలము సంబంధించిన ఆశీర్వాదము, ఇల్లు కట్టుకున్న ఇల్లు ఆస్తి అది ఒక ఆశీర్వాదము, గర్భఫలము ఒక ఆశీర్వాదము, నువ్వు ధరించే వెండి తర్వాత బంగారము అన్ని కూడా అది ఆశీర్వాదం కిందికి వస్తుంది. ఈ ఆశీర్వాదం అంతా దేవుడు ఎవరికి ఇచ్చినాడంట? మనకిచ్చినాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. మొదటిగా ఏం చేయాలా? మనము స్తుతించేవారుగా ఉండాలా. చెప్పండి. ఆశీర్వాదం కొరకు పరిగెట్టద్దు, స్తుతించేవాడుగా, స్తుతించే కుటుంబంగా మనం ఉండాలా. మొదటిగా తండ్రి
దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇవన్నీ దేవుడు నీ కొరకు నా కొరకే పెట్టాడు. వీటిని వేరొకరు అనుభవించడానికి కాదు. హల్లెలూయా. అప్పుడే ఒక ఆయమ్మ బయట నిలబడుకుని అమ్మా అని అడుగుతుంది. పో తర్వాత రాపు అంటాం. ఏమంటాం? బయట ఉండి అడుక్కుంటూ నువ్వు అడుక్కునే ఆయమ్మ వస్తుంది, అడుక్కుంటా ఏమంటాం? ఏం చెప్తాం? ఇంటికి వచ్చిన కూతురికి పెట్టినంత తినుబండాలు తీసి వాళ్ళు పెడతామా? ఏమంటాం? ముందుకు పో అంటాం. లేదమ్మా ఆకలితున్నాను, కొంచెం పెట్టమ్మా, ఏమన్నా పెట్టమ్మా అని మాటిగా చేసావు. ఎప్పుడో రాత్రి సద్దితో బద్దితో తీసుకుపోయి ఆమె గిన్నెలేసి ఎలా కొట్టేది. అవునా కదా? హల్లెలూయా. అయితే దేవుని పెట్టి అట్లా చేయరు అనుకుంటా నేను. వేడి పెడతారు. హల్లెలూయా. పెట్టాలా? క్రీస్తు ప్రేమను మన ఇంటి వాళ్ళు చూపించినట్టుగా అందరికి చూపించాలా. యేసు ప్రభు చెప్పిన మాట అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇది ఎఫెసీ పత్రికలో రాయబడినట్టుగా పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అని చూసినప్పుడు ఈ గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో రాయబడింది. ప్రేమ ఎక్కడి నుంచి ఈ ప్రేమ ఎక్కడిది చెప్పండి? ఇది ప్రేమ ప్రతి ఒక వ్యక్తిలో ప్రేమ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? మళ్ళీ ప్రేమ ఎవరిది? ఎవరు సొత్తు ఇది? అమ్మా వింటున్నారా? ప్రేమ అనేది ఈ పదము లేదా ఆ పదముకు వచ్చేటువంటి సారాంశం ఏదైతే ఉన్నదో కదా, ఈ ప్రేమ ఎక్కడిది? ఇది పరలోక సంబంధమైనది. ఆమె చెప్పండి. చెప్పలేదండి ఈజీగా. వాక్యం స్పష్టంగా రాయబడింది, క్లియర్ గా రాయబడింది. పర సంబంధమైనవి ఇవన్నీ ఏంటివి? ప్రేమ, సంతోషం. ఈరోజు సంతోషంగా ఉన్నాము అంటే దానికి మూల కారకుడు ఎవరంటే క్రీస్తు. ఆమె చెప్పండి. యేసు క్రీస్తు. పరలోక సంబంధమైన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైనవన్నీ, ఆత్మ సంబంధమైనవి. వీటిని అనుభవించాలన్నా, వీటిని కలిగి ఉండాలన్నా మనం ఎవరు కలిగి ఉండాలంట? క్రీస్తును కలిగి ఉండాలా, ప్రభును స్తుతించే వారిగా ఉండాలా. అందుకే ఫిలిప్పీ పత్రిక చూడండి, ఒక వాక్యం చదువుదాము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడుతుంది. 6వ వచనం చదవండి తీసిన వాళ్ళు. చూడండి, దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత చూడండి కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చదవండి ఇంకా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకు మీ తలంపునకు కావలి ఉంటుంది. హల్లెలూయా. సమాధానము, నెమ్మది, ఆనందము, ఇవన్నీ ఆత్మ సంబంధమైన ప్రేమ దేవుడిద్దారా. ఇవి లోకంలో ఎక్కడ దొరకవు. ఏ సూపర్ మార్కెట్లోనో ఏ యొక్క తాజ్ మహల్లోనో వెళితే మనకు దొరికేటివి కాదేవి. ఇవి దేవుడు మనం ప్రేమించి ఆయన మన కొరకు ఈ భూలోకంలో వాటిని పెట్టి ఉంటున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇట్టి వాటిని మనము అనుభవించుటకు బదులుగా మనం ఏం చేస్తున్నామంట? అవిశ్వాసం చేత, ఇంకా సత్యం ఎరగక మనం పొరపడి వేస్తున్నామంటే నష్టాన్ని అనుభవిస్తున్నాం, శరీర క్రియలను అనుభవిస్తున్నాం. ఇంట్లో కలహము, ఇంట్లో ఒకే ఇంటి వాళ్ళమే, ఒకే చోట నివసిస్తున్నటువంటి వాళ్ళమే, కానీ ఒకరంటే ఒకరికి పడనటువంటి ద్వేషము, కలహము, మత్సరము. హల్లెలూయా. ఇవన్నీ శరీర క్రియలు అనుభవిస్తూ బాధించబడుతున్నాం. ఆమె చెప్పండి.
హల్లెలూయా. కాబట్టి ఇట్టి వాటిని మనం ఏం చేయాలా? అభ్యసించకూడదు, విడిచిపెట్టేయాలా. మన వల్ల కాదు విడిచిపెట్టడానికి. దేవుని సహాయాన్ని వేడుకోవాలా. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటే విడిచిపెట్టగలను. దేనిని బట్టి? నన్ను బలపరిచేవాడు ఒకడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. క్రీస్తు నందు అసాధ్యమైనవి కూడా ఏమంట మనకి సాధ్యమవుతుంది. కాబట్టి అలాగా ప్రభువు మీద ఆనుకొని ప్రభువుని అడిగి మనం వాటిని విడిచిపెట్టాలా. వాటిని విడిచిపెట్టినప్పుడు ఏం పొందుకుంటాము? దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం. నీ కుటుంబంలో దేవుని రాజ్యం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి వచ్చినప్పుడు అనుభవించి చోటు తెలుస్తుంది. హల్లెలూయా. దాని జీవిత కాలంలో నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టవు. ఆమె చెప్పండి. ఈ సమస్తాన్ని వదులుకుంటావు కానీ ఆయన రాజ్యాన్ని వదులుకో. హల్లెలూయా. కాబట్టి వీటిని మనం ఏం చేయాలా? ద్వేషించాలా. కోపము, కలహము, క్రోధము వీటన్నిటి ఏం చేయాలంట? క్రీస్తు నందు వాటిని జయించాలా. క్రీస్తు నందు నీకు విజయం ఉన్నది. హల్లెలూయా. జయము కాదు, క్రీస్తు నందు నీకేమున్నదంట? విజయం ఉన్నది. ఆ విజయాన్ని ప్రభువైన యేసయ్య మన కొరకు సాధించి పెట్టాడు. నేను చేయాల్సిన పని ఏం లేదు. ఆయనని విశ్వాసం ఉంచి ఆ విశ్వాసము ద్వారా నీవు ఆ పరిస్థితితో మాట్లాడాలా. యేసు నామములో ఈ పరిస్థితి తొలగిపోను గాక. నిరాకారము శూన్యముగా ఉన్న దానిని యేసు ప్రభు అన్నాడు. ఏమన్నాడంటే వెలుగు కలుగును గాక అంటే నెలలు పట్టలేదు, సంవత్సరం పట్టలేదు, కానీ ఆ క్షణంలోనే ఏం జరిగింది? అక్కడ వెలుగు వచ్చేసింది. నువ్వు విశ్వాసంతో పలుకు, అది జరిగే తీరుతుంది. మన సిద్ధపడదాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలయ్యా. నీకు అసాధ్యమైనది ఈ లోకంలో కాదు నైనా. ఏ లోకంలో కూడా నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభువా, పుట్టి గుడ్డి వానికి నువ్వు చూపును ఇవ్వగలిగినప్పుడు తండ్రి, మాకునైనా కన్నులు కలిగి ఉన్నాం, కానీ కొన్ని బలహీనతలు, కొన్ని నైనా కొరతలు కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం దేవా. అయ్యా, కొరతలు కూడా తీర్చగల సమర్థుడవు, నువ్వు శక్తిమంతుడవు నైనా అని ప్రభు వైపు చూస్తూ, ప్రభు వైపు మన మనస్సు పెట్టి ప్రభును స్తుతిద్దాం. ప్రభువానికి స్తోత్రం నైనా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కృతజ్ఞతలు చెప్తాం. ప్రభువానికి వందనాలయ్యా. గత కాలమంతా తండ్రి కలహంలో, క్రోధాలలో, మత్సరంలో తండ్రి నైనా వీటన్నిటి మధ్యలో ఉన్నప్పటికీ వాటి నుండి నశించిపోకుండా నేడు సజీవంగా నీ సముఖంలో వచ్చి నేను నిన్ను స్తుతించి నీ మాటలు స్మరించుటకు, నీ మాటలు ధ్యానించుటకు దేవా, నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని, ధన్యతను నాకు, నా కుటుంబానికి ఇచ్చావు దేవా. నీకు వందనాలయ్యా. ఇక మీదట తండ్రి నేను శారీర క్రియలు, శారీర కార్యములను నా జీవితంలో నుంచి నశింపచేసి ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రభా ప్రతి ఆశీర్వాదాన్ని నేను, నా పిల్లలు, నా కుటుంబము మేము అనుభవించినట్టుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేయండి. అడగండి, ప్రతి ఒక్కరు అడగండి. పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేయండి. మాలో ఉన్న అయా క్రోధము, కలహము, మద మత్సర్యాలు వీటన్నిటినీ మాలో నుంచి తీసివేయనైనా ఈ ఉదయ కాలమందు మనసారా వేడుకుంటున్నాం. అయా, ఈ పరిస్థితులు మేము ఇంకా ఎదుర్కోవద్దు. అయా నీకు వందనాలయ్యా. ఓ తండ్రి, శరీర కార్యములు స్పష్టంగా ఉంటున్నాయి. వాటన్నిటినీ మా జీవితంలో, మా కుటుంబంలో, మా పిల్లల్లో, మా భర్తల్లో దేవా, మా భార్యల్లో ప్రభా యేసు నామములో అవి నశించిపోనుగాక. శరీర కార్యములను సంఘంలో నుంచి, సంఘ బిడ్డల నుంచి, అయా మా కుటుంబంలో నుంచి, మా పిల్లల్లో నుంచి అయ్యా శరీర కార్యములను యేసు నామములో మేము గద్దిస్తూ, బంధిస్తూ రాయపరుస్తున్నాం. ఆత్మ సంబంధమైన, ఓ పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని
మా కుటుంబాలలో, మా పిల్లల్లో, మా సంఘంలో దేవా రిలీజ్ చేస్తుంటున్నాను. ప్రతి ఒక్కరు అనుభవించదురుగాక ఆత్మ సంబంధమైన తండ్రి ఆశీర్వాదాలు, ఆత్మ ఫలములు అనుభవించదురుగాక. ఆత్మ ఫలములు తండ్రి కలిగి అయినా జీవించే కృప మా అందరికీ నేను అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞత స్తుతులు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఆనందం గారు వచ్చి ఒక పాట పాడుతుండగా మనం లేచి దేవుని కానుకలు మన దర్శన భావం తల్లిని పిల్లని హల్లెలూయా. ఏనాడైనా ఎంతటి తీరైనా ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా ఏనాడైనా